ప్రతి సంవత్సరం ఈ లైఫ్ సర్టిఫికేట్ని ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, అలాగే రైల్వే వాళ్ళు వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా నవంబర్ నెలలోని, తర్వాత డిఫెన్స్ వాళ్ళు అయితే ఈ మార్చి, ఏప్రిల్ నెలలో సబ్మిట్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళకి పెన్షన్ రావడం కోసం నేను బతికే ఉన్నాను అని చెప్పేసి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం కూడా బయోమెట్రిక్ వేసి వీళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటారు. గతంలో మన ఛానల్లో 2 వీడియోస్ అయితే చేశాను దీని గురించి. బట్ అప్పటికి ఇప్పటికి కొద్దిగా ప్రాసెస్ అయితే మారింది. ఇది 2025 కదా. అప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా అప్లై చేసుకోవడం అనేది, అంటే ఎలా సబ్మిట్ చేయాలో చెప్పాను. బట్ ఈరోజు మీకు సిఎస్సిలోని, అలాగే సిఎస్సి లేని వారు ఇండివిజువల్గా ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా చూద్దాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సేల్ అయితే నడుస్తూ ఉంది కాబట్టి మంచి ఆఫర్స్, ఈ ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువగా భారీ డిస్కౌంట్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మిడ్ నైట్లో వచ్చి పోతూ ఉన్నాయి. అది ఎక్కువసేపు ఉండవు, అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఛానల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండాలి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు చెప్పిన ఈ 4 కేటగిరీస్లో ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందులో ఉద్యోగం చేసినా, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది చేసినా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది చేసినా, ఖచ్చితంగా జీవన ప్రమాణంలోనే మనం ఫైనల్గా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇందులో కొంతమందికి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది పెన్షన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. ఒకేసారి మనం 2 కూడా సబ్మిట్ చేయొచ్చు. డిఫెన్స్ వాళ్ళు అయితే కనుక స్పర్స్లో కొంతమందికి మైగ్రేట్ అవ్వడం జరిగింది. అదేంటంటే ఓన్లీ జస్ట్ వాళ్ళ ప్రొఫైలు తాలూకా డీటెయిల్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అందులో భద్రపరుచుకుంటాం అనమాట, వాళ్ళ యొక్క డీటెయిల్స్. బట్ ఫైనల్గా వచ్చేది ఈ జీవన ప్రమాణంలోనే మనం అయితే లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది మీకు సిఎస్సిలో చేయాలంటే మీ బయోమెట్రిక్ డివైస్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ మీరు రిజిస్టర్ చేసుకుంటే ₹59 ఎంతో మీకు ఛార్జ్ అవుతూ ఉందన్నమాట ఈ సిఎస్సిలోని. అది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఎనీ బయోమెట్రిక్ డివైస్ ఏదైనా పర్వాలేదు, మంత్ర, మార్పో, స్టార్టెక్, సిక్కిజన్ ఏదైనా సరే మీకు వర్క్ అవుతుంది. సిఎస్సి లాగిన్ నుంచి చేస్తే మీరు ఎంతమందికైనా సబ్మిట్ చేయొచ్చు. అదే మీరు ఇండివిజువల్గా చేస్తే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా. అదే మీకు సిఎస్సి ఉందనుకోండి, ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సిఎస్సి నుంచే లాగిన్ అవుతారు, అందులో నుంచే మీరు సబ్మిట్ చేసేస్తారనమాట. ఈరోజు మీకు సిఎస్సిలోని ఇండివిజువల్గా కూడా ఏ విధంగా చేయాలనేది 2 డెమోస్ కూడా చూపిస్తాను. చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి, చెక్ చేయండి. ఫస్ట్ నేను సిఎస్సిలో అయితే చూపిస్తాను. సిఎస్సిలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన మీకు సర్చ్ బార్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇందులోని జీవన్ ప్రమాణ్ అని చెప్పేసి టైప్ చేయండి. జస్ట్ జేఈఈ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే కింద వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు డివైస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మంత్ర అయితే దీన్ని టిక్ చేసుకోండి. అది మంత్ర L0 కానీ L1 కానీ ఏదైనా సరే, ఓన్లీ మంత్ర బ్రాండ్కి సంబంధించింది అయితే. ఒకవేళ అదర్ అయితే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మంత్రాన్ని నేను సెలెక్ట్ చేశాను, జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, డూ యూ వాంట్ టు అప్డేట్ ద డివైస్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క డివైస్ ఏదైతే ఉందో అది ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసే ఉంచండి. ఆటోమేటిక్గా మీకు ఈ డివైస్ సీరియల్ కానీ, మోడల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ తీసుకుంటుంది మొత్తం. ఓకేనా? తర్వాత మీ యొక్క సిఎస్సి ఐడి, పేరు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి అప్డేట్ అని చెప్పేసి కొట్టండి చాలు. చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడతోటి మీకు మీ డివైస్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ₹59 ఎంతో మీకు ఛార్జ్ అయితే చేస్తారనమాట సిఎస్సిలో ఈ డివైస్ రిజిస్ట్రేషన్ కోసం. నెక్స్ట్ ఇక్కడ న్యూ జీవన్ ప్రమాణ్, అంటే ఎవరికైనా ఇప్పుడు మనం సబ్మిట్ చేయాలంటే డైరెక్ట్గా ఇది అనమాట ఆప్షన్. ఒకవేళ మీకు ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు న్యూ జీవన్ ప్రమాణ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సిఎస్సి ఐడి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మీరు ఎడిట్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేరు, అలా వదిలేసేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఇది ఎవరిది ఇస్తారో, ఎవరికైతే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది పెన్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు, అంటే వాళ్ళ యొక్క నేము ఏ విధంగా ఉందో వాళ్ళ రికార్డ్స్లో ఆ విధంగా ఎంట్రీ చేయండి. వాళ్ళు ఒక లెటర్ తెస్తారు, లేదంటే వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది, ఒక బుక్ కానీ ఏదో ఒకటి తెస్తారనమాట. పీపీఓ నెంబరు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి, అడగండి. ఓకేనా? అందులో ఉన్నట్టుగా నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఈపీఎఫ్కి సంబంధించిందా, లేదా
లేదంటే ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి. నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది అదే కాబట్టి నేను అదే పెడుతున్నాను. అదే బ్యాంక్స్ ఎంప్లాయీ కానీ అలాంటి వాళ్ళు అయితే ఈ పైన ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టైప్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏంటి ఫ్యామిలీకి సంబంధించిన పెన్షనా లేదంటే అదరా సర్వీసా? మ్యాక్సిమమ్ సర్వీస్ కిందే వస్తారు ఈ డిఫెన్స్ వాళ్ళు కానీ తర్వాత ఆర్మీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే పెడుతున్నాను. నెక్స్ట్ పీపీఓ నెంబరు వాళ్ళని అడగండి, వాళ్ళైతే ఇస్తారు. ఆ పీపీఓ నెంబరు ఓల్డ్ది కాకుండా న్యూది కూడా ఉన్నాయి. న్యూది అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఇవ్వగానే మీకు డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, కానీ ఒక్కొక్క సందర్భంలో తీసుకోదు. అలాంటప్పుడు మనం మాన్యువల్గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ శాంక్షనింగ్ అథారిటీ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా. ఈ పెన్షన్ ఏ రకం? ఇక్కడ ఎన్పిఎస్. అదే డిఫెన్స్ వాళ్ళకి సంబంధించింది అనుకోండి, ఇక్కడ పీసీడీఏ అలహాబాద్ అయితే వస్తుంది వాళ్ళకి. అలాగే పోస్టులకు సంబంధించింది రైల్వే, టెలికాము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే డిఫెన్స్ వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి అలహాబాద్ పెడుతున్నాను. ఇక్కడ ఏజెన్సీ అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ బ్యాంకు, డిపిడిఓ, తర్వాత అలహాబాదు ఇవన్నీ కూడా ఈ స్పర్శకి సంబంధించిన వాళ్ళైతే ఈ లాస్ట్ది అనమాట. ఏదనేది అందులో సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర లెటర్లో అయితే ఉంటాయి. మీరేం కంగారు పడాల్సిన లేదు. ఓకేనా. అంటే జాగ్రత్తగా చూసి మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే అలహాబాదే పెడుతున్నాను. ఇక్కడ ఏజెన్సీ వచ్చేసి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు, విశాఖపట్నం, తర్వాత నెల్లూరు చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ విశాఖపట్నం అయితే నేను సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి పెన్షన్ ఎందులో అయితే వస్తుందో, అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, రెండు తీసుకున్న వారికి. ఇది మనం సెంట్రల్కి సంబంధించింది మనం సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి ఆ సెంట్రల్ పెన్షన్ ఏ బ్యాంక్ అకౌంట్లో వస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మ్యారేజ్, ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది నో అని చెప్పేసి ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది, మీరైతే ఏం చేయలేరు. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయడమే. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. మామూలు మాన్యువల్గా చేసేటప్పుడు మాత్రం ఓటీపీలు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. అది కూడా మీకు చెప్తాను దీని తర్వాత. ఈ ఆధార్ నెంబరు వాళ్ళది ఇచ్చేసి నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ని సెలెక్ట్ చేసి స్టార్ట్ క్యాప్చర్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు క్యాప్చర్ బయోమెట్రిక్ అయితే అడుగుతుంది. లైట్ వేయగానే జస్ట్ మీరు క్యాప్చర్ చేశారనుకోండి, ఇక్కడ ఓటీపీ అయితే వెళ్తుంది. ఇందాక వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, లైఫ్ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది వాళ్ళ ఫోటోతోటి. చూడండి ఈ విధంగా అనమాట. టిక్ మార్క్ వచ్చేసి డైరెక్ట్గా మీకు వాళ్ళ యొక్క ప్రమాణ ఐడి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వచ్చిందో అదిని, నెక్స్ట్ వాళ్ళ యొక్క పీపీఓ నెంబర్ ఇప్పుడు సబ్మిట్ చేశారనేది ఆ డేట్ కూడా వస్తుంది, పేరు ఇవన్నీ ఫోటోతో సహా వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు సబ్మిట్ అయితే అయిపోద్ది. ఇలా మీరు సిఎస్సిలో అయితే ప్రాసెస్ అయితే చేయాలి. ఇప్పుడు మీకు నేను ఇండివిజువల్గా ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. అంటే సిఎస్సి లేని వారికి అనమాట. సిఎస్సిలో ఎన్నైనా చేసుకోవచ్చు, అలాగా ఎంతమందికైనా మనం సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకవేళ సొంతంగా చేసుకోవాలి అనుకుంటే, ఒక ల్యాప్టాప్ ఉండి సొంతంగా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్కి వచ్చిన తర్వాత జీవన్ ప్రమాణ్ అని చెప్పేసి టైప్ చేయండి. కింద వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని జస్ట్ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, జాగ్రత్త చూసుకోండి. డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు విండోస్ వెర్షన్ కావాలా, ఆండ్రాయిడ్ వెర్షన్ కావాలా, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా మీరైతే చేసుకోవచ్చు డైరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ ద్వారా. నేనైతే ఇక్కడ సిస్టంలో బయోమెట్రిక్ ద్వారా చెప్తాను. ఇక్కడ విండోస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద ఇక్కడ మీకు మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మీ మెయిల్ ఐడి ఇవ్వండి, అంటే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుద్దంటే మీ మెయిల్కి ఒక లింక్ వెళ్తుంది అనమాట. ఆ లింక్ని క్లిక్ చేశారనుకోండి, మెయిల్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుద్ది. ఓకేనా. ఫస్ట్ ఓటీపీ అయితే వెళ్తుంది, ఓటీపీని ఇచ్చి తర్వాత మీరు సబ్మిట్ చేస్తే లింక్ వెళ్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుద్ది. ఆ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఫోన్లో అన్ని నెక్స్ట్లే ఉంటాయి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఫస్ట్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళదైతే ఇవ్వచ్చు. వాళ్ళ ఆధార్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 3 కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. తర్వాత ఆపరేటర్ నేము, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఆపరేటర్ నేమ్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ టిక్ చేసుకొని జస్ట్ స్కాన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు బయోమెట్రిక్ ఆన్ అవుద్ది. ఫింగర్ పెట్టేసిన తర్వాత సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడతో మీకు ఏంటంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది ఆపరేటర్ సక్సెస్ఫుల్గా వాళ్ళది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నట్టే. ఇప్పుడు ఎవరికైనా మీరు లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయొద్దు, అంటే పెన్షనర్స్కి అనమాట. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. అంటే ఇప్పుడు రెడీగా పెన్షనర్స్కి మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరిది ఇస్తారు, పెన్షనర్ది అనమాట. ఓకేనా. ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవసరం లేదు, సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చేయగానే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేసేసి సబ్మిట్
సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు సబ్మిట్ చేసే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది అనమాట. ఇందులోని మీకు సిఎస్సిలో కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఒక్కొక్కటి అయితే మీకు మాన్యువల్గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ పైన మీకు వాళ్ళ పీపీఓ నెంబర్లు కూడా కనిపిస్తాయి. అంటే 2-3 పీపీఓ నెంబర్లు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. సెంట్రల్కి సంబంధించింది, స్టేట్కి సంబంధించింది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జస్ట్ వాళ్ళ పేరు కూడా వస్తుంది, టైప్ ఆఫ్ పెన్షన్, నెక్స్ట్ ఆర్గనైజేషన్ టైపు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఏది ప్రీవియస్గా వాళ్ళు కానీ సబ్మిట్ చేసి ఉంటే కనుక. ఒకవేళ కొత్తగా సబ్మిట్ చేస్తున్నారు అనుకోండి, మీరు మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ టైపు, అథారిటీ ఏంటి, తర్వాత ట్రెజరీకి సంబంధించిన ఆఫీస్ ఏంటి, పీపీఓ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్ తీసుకుంటుంది అనమాట. అంటే ప్రీవియస్గా వాళ్ళు కనుక లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసి ఉంటే, మీరు ఒకవేళ తీసుకోకపోతే కనుక మాన్యువల్గా ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రీఎంప్లాయీ రీమ్యారేజ్ అని చెప్పేసి అడుగుతుంది. నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళకి అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. ఈ రెండింటి మీద కూడా టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఓటీపీ అయితే వెళ్తుంది. ఎవరికి పెన్షనర్ అనమాట, ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసి తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అలాగే వాళ్ళకి రెండో పెన్షన్ ఉందనుకోండి, అంటే స్టేట్కి సంబంధించింది ఉందనుకోండి, అది కూడా మీరు డైరెక్ట్గా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మళ్ళీ అక్కడ పీపీఓ నెంబర్ మార్చి చేసేవచ్చు అనమాట. రెండు ఒకసారి సబ్మిట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఏ విధంగా మనం చేయాలనేది ఇండివిజువల్గా సిఎస్సిలోనే కూడా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇందులో కొంతమంది డిఫెన్స్ వారు స్పర్స్కి మైగ్రేట్ అయ్యారు. అలాంటప్పుడు అక్కడ మీకు అథారిటీ అయితే చూపిస్తూ ఉంది కదా, అందులోని మీకు అక్కడ చూపిస్తుంది స్పర్స్కి సంబంధించిందా లేదంటే డిపిడిఓకి సంబంధించిందా అవన్నీ కూడా. ఒకవేళ స్పర్స్ వారు అయితే కనుక వాళ్ళకి మైగ్రేట్ అయి ఉంటే కనుక అది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా ఇక్కడ పెట్టాను చూడండి, అంటే నిన్న మొన్న చేసిన వీడియోస్.